గురుగారు, ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయండి. 6వ రాశిలో రాహువు, 4లో బుధ శుక్రులు. బుధ గ్రహం వ్యాపారాన్ని సూచిస్తుంది, శుక్రుడు ఐశ్వర్యాన్ని ఇస్తారు, రాహువు కార్యసిద్ధిని, లక్ష్యాన్ని ప్రసాదిస్తారు. శుభప్రదమైన వ్యాపార ఫలితాలున్నాయి. సమయానుకూలంగా తెలివిని ప్రదర్శించి అధిక లాభాలు పొందే వీలు కలుగుతుంది. వ్యాపారంలో నైపుణ్యం పెరుగుతుంది, తగినంత ప్రోత్సాహం ఉంటుంది, గుర్తింపు కూడా లభిస్తుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉన్నది. స్థిరాస్తులు వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. స్వర్ణాభరణాది యోగాలు ఉంటాయి. భూగృహ వాహనాది యోగాలకు అవకాశం ఉన్నది. అందుకు తగిన సాధన చేయడం చాలా మంచిది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఏది లోతుగా ఆలోచించవద్దు, ఆత్మ విమర్శతో ముందుకు సాగండి. నలుగురిని కలుపుకుపోతూ ఉండాలి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు, గంభీరంగా వ్యవహరించండి. ఫలితాలు బాగుంటాయి. ఆధ్యాత్మికంగా ఎక్కువ సమయాన్ని గడపండి. వారం మధ్యలో మేలు జరుగుతుంది. పోయినవి తిరిగి లభిస్తాయి. మనోబలంతో పనిచేయడం ద్వారా ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. కన్యా రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కన్యా రాశి వారు దుర్గామాతను స్మరించడం మంచిది. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మరింత శక్తి కోసమై దుర్గామాతను దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? సప్తమంలో శనున్నారు, కొద్దిగా నువ్వులు దానం చేస్తే కీర్తి లభిస్తుంది.